అవసరమైన పదవుపోయిన ఒప్పుకోవడానికి తప్పించి స్థలం వదిలి ప్రసక్తి లేదు. పర్లేదు, నాకు ప్రెస్కి వెళ్ళే పర్లేదు. స్పీకర్ గారు ప్రెస్కి వెళ్ళారు, మళ్ళీ మీరు రాస్తారు, పర్లేదు. ఎలాగొచ్చో మీకు తెలియకుండా. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకు ఉన్న స్థలం నర్సీపట్నం ఆర్టీసీ డిపో స్థలం, డిపో కమ్ బస్ స్టాండ్. ఇప్పుడు పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం ఆర్టీసీ కాంప్లెక్స్ కట్టాలని నిర్ణయం తీసుకొని రైతులు ఒప్పించేది. రైతుల భూమి ఇది. అందరిని కూర్చోబెట్టి ఆర్టీసీ స్థలం కావాలని చెప్పారు. నేను అడిగాను, అందరూ ఒప్పుకొని స్థలం ఇచ్చారు. రైతుల స్థలం ఇది. అప్పుడు ఎక్కువగా వీళ్ళదే స్థలం ఎవరిది ఇప్పుడు? వాళ్ళందరూ ఈ స్థలం ఇది. వాళ్ళందరూ కూర్చొని నర్సీపట్నం బస్ స్టాండ్ కోసం, ఆర్టీసీ స్టాండ్ కోసం స్థలం ఇచ్చారు. దాన్ని ఇప్పటి వరకు సెంటర్లో ఇప్పుడు అప్పుడు ఊరికి బస్సు ఉండేది. ఆ రోజు స్థలం తీసుకున్నప్పుడు ఇక్కడ పై ఊరంతా లేదు. తర్వాత ఊరంతా డెవలప్ అయింది, ఇది మధ్యకి వచ్చింది. ఇప్పుడు ఈ స్థలం మంచి కాస్ట్లీ స్థలం ఇది. కొన్ని కోట్ల స్థలం, కోట్లు విలువ స్థలం అంతా కలిపి. ఆ రోజు రైతులు త్యాగం చేసి స్థలం ఇస్తే ఇవాళ ఎవడో వచ్చేసి కాంప్లెక్స్ కడతారు ఇక్కడ, అది వ్యాపారం కోసం. ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాల ముందు కాంప్లెక్స్ కట్టడం కోసం కొంతమంది ట్రై చేశారు. అప్పుడు అచ్చెన్నాయుడు గారు ఆర్టీసీ మినిస్టర్గా ఉండేవారు. అచ్చెన్నాయుడు మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితులు కట్టడానికి వీల్లేదండి, ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవుతుంది, ఫ్యూచర్లో డెవలప్మెంట్ అయితే స్థలం ఎక్కడ ఉంటుంది, మాకు స్థలం ఉండాలి కదా, అంటే దీంట్లో కట్టడానికి వీల్లేదని చెప్పి నేను అడ్డుపెట్టాను. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు గారు కూడా నన్ను అడిగారు, ఏం తప్పు ఉంది కడతానని. కట్టడానికి వీల్లేదని చెప్పాను నేను. రాబోయే రోజుల్లో ఇక్కడ ఏం కట్టాలనుకుంటే స్థలం ఉండాలి కదా మనకి. ఆఫ్ చేశాను. ఆఫ్ చేస్తే మొన్న గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మళ్ళీ స్థలం ఇంకోటి ఇచ్చారు కట్టుకోమని. అప్పుడు కూడా నేను అనకాపల్లి వెళ్ళి అడ్డుపెట్టాను. టెండర్ రోజు కూడా వెళ్ళాను, టెండర్ వేసే రోజు కూడా వెళ్ళాను. ఇక్కడ కట్టడానికి వీల్లేదు చెప్పాను, ఆగింది. ఇప్పుడేమో ఆ కాంట్రాక్టర్ వచ్చేసి నిన్న రాత్రి మట్టి వేసేస్తుంటే ఇక్కడ డిపో మేనేజర్ ఏం చేస్తున్నాడండి, ఇది ఒక ట్రాక్టర్ లోడ్ కాదు, ఇది కనీసం 20 లారీలు లోడ్, ఇది టిప్పర్ లోడు. 20 లారీలు లోపలికి ఎలాగ వచ్చేస్తే మరి ఆ డిపో మేనేజర్ ఏం చేస్తుంటండి? సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు జీతాలు ఇస్తున్నారు ఆర్టీసీ వాళ్ళు. మరి సెక్యూరిటీ వాళ్ళు బాధ్యత ఏంటండి? లారీలు వస్తుంటే ఎవరు రా నువ్వు లోపలికి రావడానికి, రాకూడదని అడిగారండి వీళ్ళు. అంటే వీళ్ళును డిపో వాళ్ళును ఆ కాంట్రాక్టర్ కుమ్మక్కైపోయి చేస్తారు పని. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తూ ఉంటే ఏం చేస్తారండి? నేను పక్కేమో కట్టడానికి వీలేదంటే దౌర్జన్యం కడతారా? దానికి డిపో మేనేజర్ను సెక్యూరిటీ వాళ్ళు ఏమో సహకరిస్తారా? నేను తెలియదు అంటాడు డిపో మేనేజరు. మరి అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో సీసీ కెమెరాలు ఉంటాయి, చెక్ చేసావా? సీసీ కెమెరాలో లారీలు పడవా? ఆ లారీ నెంబర్లు దొరకవా? అంటే దీన్ని పెట్టి మనకు అర్థం ఏమర్థం అవుతుంది? వీళ్ళు వాళ్ళు కుంభక్కపై చేసిన పని ఇది. అంటే నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాను, నేను ఈవేళ అన్యాయంగా ఇక్కడ ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఇంత ఘోరంగా మట్టితోలుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నటువంటి డిపో మేనేజర్ మీద ముందుగా సెక్యూరిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నా అందరిని సస్పెండ్ చేసి ఈ కట్టడాలు ఆఫ్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులు ఎందుకు ఇచ్చారంటే ఆ రోజుని ఆర్టీసీ డిపో కోసం ఇచ్చారు, వ్యాపారం కోసం కాదు. కాంప్లెక్స్ కట్టుకొని వ్యాపారం చేసుకోవడం కాదు. ఎప్పుడు కూడా రేపు రాబో రోజుల్లో నర్సీపట్నంకి పెద్ద టౌన్ అవుద్ది, చుట్టూ రింగ్ రోడ్ వస్తుంది, ఇంకా పెద్ద టౌన్ అవుద్ది. ఇప్పుడు ఆర్టీసీ ఎక్కడ ఉంది? స్థలం ఎక్కడ ఉంది? ఇదే స్థలం ఉంది. ఈ స్థలాన్ని కూడా కనీసుకుంటే రేపు ప్రజలకు ఇబ్బంది పడదండి. అంచేత నేను ఇమీడియట్గా నేను కూడా గవర్నమెంట్ చంద్రబాబు గారితో మాట్లాడతాను. నేను ఇది ఎట్టి పరిస్థితి కట్టడానికి వీల్లేదు,
కడితే మాత్రం నేను ఒప్పుకోను. అవసరమైతే నా పది ఒప్పుకోవడానికి తప్పించి స్థలం వెళ్ళి ప్రసక్తి లేదు. ఇలా చెప్తున్నాను నేను. అంచేత దీన్ని ఇమ్మీడియట్గా ఆఫ్ చేయాలని చెప్పి ఆర్టీసీ ఆర్ఎం గారికి, పెద్దలందరికీ, ఆఫీసులందరికీ కూడా మనం చేస్తాను. మీ ద్వారా ఆఫ్ చేయండి. ఈ స్థలం మనం కాపాడుకోవాలా. దీంట్లో పైవాళ్ళు వచ్చి ఏం కట్టడానికి వీల్లేదు. నేను ప్లాన్ చేసాం. అక్కడ నాకు చెప్పారు ఆర్టీసీ వాళ్ళు వచ్చి, ఇప్పుడున్న బస్ స్టాండ్ సరిపోలేదు చెప్పారు నాకు. ప్లాట్ఫామ్ సరిపోలేదు అదే చెప్తున్నారు పక్కనే. నేనేమన్నానంటే ఇటుపక్క కట్టమన్నాను. ఆ ప్లాట్ఫామ్ అలా గురించి ఇటుపక్క మళ్ళీ ఒక ప్లాట్ఫామ్ కట్టమన్నాను. అలాగా సేమ్ ప్లాట్ఫామ్ అది. ఇక్కడ కొన్ని బస్సులు అక్కడ కొన్ని అలా అవుతాయి కదా. మరి అది కట్టడం మానేసి ప్రైవేట్ వాళ్ళు చూపిస్తారండి. రాత్రి జరిగితే ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వలేదు. పోలీసులన్నా రోడ్డు మీద సెక్యూరిటీ కాస్త రాత్రి కాయరండి, అది గస్తీ కాయరండి. ఏంట్రా బాబు ఏం చేస్తున్నారు అడగాలి కదా. ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుందండి? అంటే ఇమ్మీడియట్గా పర్లేదు, నాకు ప్రెస్కి వెళ్ళే పర్లేదు. స్పీకర్ గారు ప్రెస్కి వెళ్ళారు, మళ్ళీ మీరు రాస్తారు పర్లేదు. నర్సీపట్నంలో ఆస్తి దోపిడీ జరుగుతుంటే స్పీకర్ అయితే దేనికంటే గిత్తాం. అంటే నర్సీపట్నం ప్రజలను కొన్ని అడిగేది ఏంటంటే, ఏదైనా అన్యాయం జరుగుతుంది ప్రజలు కూడా స్పందించాలండి. ఏదైనా ఆస్తి పోతున్నట్టు నేను బాధపడుతున్నాను. ప్రజల ఆస్తి నా ఆస్తి కాదు. ప్రజలు కూడా రెండు జరుగుతున్నప్పుడు సహకరించాలి, జరగకుండా చూసుకోవాలి. అంటే ఇట్టి పరిస్థితులు ఇక్కడ ప్రైవేటు వాళ్ళకి కాంప్లెక్స్ కట్టడానికి వీలు లేదు. ముందు ఇక్కడ ఇలా చెప్తున్నాను నేను. అంచేత దీన్ని ఇమ్మీడియట్గా ఆఫ్ చేయాలని చెప్పి ఆర్టీసీ ఆర్ఎం గారికి, పెద్దలందరికీ, ఆఫీసులందరికీ కూడా మనం చేస్తాను. మీ ద్వారా ఆఫ్ చేయండి. ఈ స్థలం మనం కాపాడుకోవాలా. దీంట్లో పైవాళ్ళు వచ్చి ఏం కట్టడానికి వీల్లేదు. నేను ప్లాన్ చేసాం. అక్కడ నాకు చెప్పారు ఆర్టీసీ వాళ్ళు వచ్చి, ఇప్పుడున్న బస్ స్టాండ్ సరిపోలేదు చెప్పారు నాకు. ప్లాట్ఫామ్ సరిపోలేదు అదే చెప్తున్నారు పక్కనే. నేనేమన్నానంటే ఇటుపక్క కట్టమన్నాను. ఆ ప్లాట్ఫామ్ అలా గురించి ఇటుపక్క మళ్ళీ ఒక ప్లాట్ఫామ్ కట్టమన్నాను. అలాగా సేమ్ ప్లాట్ఫామ్ అది. ఇక్కడ కొన్ని బస్సులు అక్కడ కొన్ని అలా అవుతాయి కదా. మరి అది కట్టడం మానేసి ప్రైవేట్ వాళ్ళు చూపిస్తారండి. రాత్రి జరిగితే ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వలేదు. పోలీసులన్నా రోడ్డు మీద సెక్యూరిటీ కాస్త రాత్రి కాయరండి, అది గస్తీ కాయరండి. ఏంట్రా బాబు ఏం చేస్తున్నారు అడగాలి కదా. ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుందండి? అంటే ఇమ్మీడియట్గా పర్లేదు, నాకు ప్రెస్కి వెళ్ళే పర్లేదు. స్పీకర్ గారు ప్రెస్కి వెళ్ళారు, మళ్ళీ మీరు రాస్తారు పర్లేదు. నర్సీపట్నంలో ఆస్తి దోపిడీ జరుగుతుంటే స్పీకర్ అయితే దేనికంటే గిత్తాం. అంటే నర్సీపట్నం ప్రజలను కొన్ని అడిగేది ఏంటంటే, ఏదైనా అన్యాయం జరుగుతుంది ప్రజలు కూడా స్పందించాలండి. ఏదైనా ఆస్తి పోతున్నట్టు నేను బాధపడుతున్నాను. ప్రజల ఆస్తి నా ఆస్తి కాదు. ప్రజలు కూడా రెండు జరుగుతున్నప్పుడు సహకరించాలి, జరగకుండా చూసుకోవాలి. అంటే ఇట్టి పరిస్థితులు ఇక్కడ ప్రైవేటు వాళ్ళకి కాంప్లెక్స్ కట్టడానికి వీలు లేదు. ముందు ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ కట్టండి.